తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ తిరుమలేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగంపై ఏసీబీ సోదాలు చేపట్టింది. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుమలేష్ నివాసంతో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎన్ తిరుమలేష్ అని మన రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లోని ఆఫీస్ సబార్డినేట్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద వర్కౌట్ చేసి చూసి ఈ రోజు సెర్చ్ స్టార్ట్ చేసాము. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అట్లాగే ప్రాపర్టీస్, వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఏమన్నా ఏంటవన్నీ సెర్చెస్ జరుగుతున్నాయి. 5 ప్లేసెస్ లో సెర్చెస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. మా ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. దాని తర్వాత మీకు అన్ని వివరాలు చెప్తాము. తిరుపతిలో 3, నెల్లూరు జిల్లా డీసీపల్లిలో 2, రామచంద్రనగర్, గిరిపురం, తిమ్మనాయుడుపల్లి. అంటే ఈయన కాకుండా ఈయన బంధువుల ఇళ్లలో కూడాను ఈయన ప్రాపర్టీస్ ఏమైనా పెట్టారా, బినామీలు ఎవరైనా ఉన్నారా, అలాంటివన్నీ వెరిఫై చేస్తున్నాము. అది టైం పడుతుంది. ఇది అయినాక మీకు చెప్తాము. అట్లాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తాము. ఇక తిరుమలేష్ ఇంటిపై ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇప్పటివరకు జరిపిన ఏసీబీ సోదాలో ఎంతవరకు అక్రమంగా సంపాదించినట్టుగా తెలుస్తుంది? డీటెయిల్స్ ఏంటి? తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గ్రేడ్ 2 ఉద్యోగిగా పనిచేస్తున్న ఎన్ తిరుమలేషు అనే వ్యక్తి అక్రమంగా, అంటే తన అవినీతి అక్రమాలకు పాల్పడి అక్రమ ఆస్తులు కూడబెట్టాడని పెద్ద ఎత్తున ఏసీబీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి తిరుపతి పరిధిలోని 3 ప్రాంతాలలో, అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని 2 ప్రాంతాల్లో, మొత్తం 5 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని రామచంద్రనగర్, అదేవిధంగా గిరిపురము, తిమ్మినాయుడుపాలెంలో 3 చోట్ల తనిఖీలు నిర్వహిస్తుండగా, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మండలంలోని డీసీపల్లిలో కూడా అతని ఎవరైతే ఎన్ తిరుమలేష్ అని ఉన్నాడో అతని కజిన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే తాను అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు కూడా వారి తనిఖీల్లో గుర్తించినట్టు తెలుస్తుంది. తిరుపతిలో కూడా విస్తృతంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంటే ఏసీబీ అధికారులు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ యొక్క తిరుమలేష్ సంబంధించిన ఇళ్లలో కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఓకే సార్, ఓకే సార్. అవును ఖరీదైనడు కాబట్టి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నుంచి తీసుకోండి. మనీ అదే చెప్తున్నాను.